హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బయోఇన్ఫో. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి కాన్సెప్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ మైక్రోబయాలజీ, ఎస్పెషల్గా మైక్రోబియల్ క్వాలిటీ కంట్రోల్ ఇన్ ఫుడ్ అండ్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్. ఇది యాక్చువల్గా 5th సెమిస్టర్ సంబంధించింది. మన ఏపీలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీస్కి సంబంధించినటువంటి కామన్ క్వశ్చన్ పేపర్ కాబట్టి అందరూ ఫాలో అవ్వచ్చు. ఫ్రెండ్స్, నేను ఇక్కడ మీకు 23 క్వశ్చన్స్ అనేది పిక్ చేయడం జరిగింది. మొత్తం 5 యూనిట్స్ ఆఫ్ సిలబస్ నుండి. దానిలో మీకు 70 నుండి 100% స్కోర్ అనేది మ్యాక్సిమం అవుతుంది. ఓకే, ఇంకా లేట్ చేయకుండా కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఒకసారి చూడండి. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మై మొబైల్ నెంబర్ 9390730576. ఇదే నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. ఏమన్నా క్వరీస్ ఉన్నా, ఏమన్నా రిక్వైర్మెంట్ ఉన్నా నాకు వాట్సాప్ చేయండి. డెఫినెట్గా ఐ విల్ రిప్లై, బట్ లేట్ అయినా కూడా రిప్లై చేస్తాను. సో ఇంకా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. దాని పేరు వచ్చేసేసి హెచ్ఎస్ఆర్ బయోఇన్ఫో. యాజ్ యూజువల్ మనకు ఈ హెచ్ఎస్ఆర్ బయోఇన్ఫోలో మనకు సంబంధించినటువంటి వీడియోస్, న్యూ అప్డేట్స్, మెటీరియల్స్, మన దగ్గర అవైలబుల్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, కాబట్టి జస్ట్ ఇది టెలిగ్రామ్స్కి వెళ్ళేసేసి హెచ్ఎస్ఆర్ బయోఇన్ఫో అని టైప్ చేస్తే మన ఛానల్ వస్తుంది. ఇదే లోగో కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి లోగో మీకు చూస్తే తెలుస్తుంది. ఈ లోగోని చూసేసి మీరు జాయిన్ అవ్వచ్చు. అక్కడ ఉన్నటువంటి మెటీరియల్స్ని యూజ్ చేసుకోండి. రైట్, ఇంకా కాన్సెప్ట్లోకి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, యాక్చువల్గా 5 యూనిట్స్ ఉన్నాయి. 5 యూనిట్స్లో మనకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్స్ వస్తాయి. నేను ఇక్కడ పిక్ చేసినటువంటి క్వశ్చన్స్ మ్యాక్సిమం లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. మన లక్ బాగుంటే ఈ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో నుంచే సబ్ టాపిక్స్ని మన షార్ట్ ఆన్సర్స్గా కూడా ఇస్తారు. కాబట్టి జస్ట్ ఫస్ట్ ప్రియారిటీ ఈ క్వశ్చన్స్కి ఇవ్వండి. తర్వాత మీకు టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా కవర్ చేసుకొని పోండి. సో పాయింట్ ఏంటంటే, ఈ క్వశ్చన్స్ చదువుకొని పోతే అట్లీస్ట్ మీరు 60 to 70, 80% స్కోర్ అనేది చేయగలుగుతారు. ఓకే, దీనిలో ఉన్నటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. రైట్ అబౌట్ బయోసేఫ్టీ క్యాబినెట్స్ అండ్ ది వర్కింగ్ ప్రిన్సిపల్స్ అన్నాడు. ఓకే, బయోసేఫ్టీ క్యాబినెట్స్ ఏమేమి ఉన్నాయి, వాటి యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్స్ గురించి రాయమని చెప్తున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ కానీ చూస్తే రైట్ అబౌట్ హైజీన్ అండ్ హ్యాండ్లింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. ఏ విధంగా హైజీనిసిటీ అండ్ హ్యాండ్లింగ్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే రైట్ అబౌట్ మెథడ్స్ ఆఫ్ డిస్కార్డింగ్ బయోహాజార్డ్ వేస్ట్ అన్నాడు. బయోహాజార్డ్ వేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏ విధంగా డిస్కార్డ్ చేస్తాం, వాటికి సంబంధించినటువంటి మెథడ్స్ గురించి రాయనేది చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ కనుక చూస్తే వాట్ ఆర్ ల్యాబొరేటరీ సేఫ్టీ మెజర్స్ టు మైక్రోబియల్ క్వాలిటీ కంట్రోల్స్. మైక్రోబియల్ క్వాలిటీ కంట్రోల్ కోసం మైక్రోబియల్ ల్యాబొరేటరీ సేఫ్టీ మెజర్స్ ఏం తీసుకుంటాం కంటామినేషన్ కాకుండా అనే దాని గురించి రాయని అంటున్నాడు. ఈజీ కాన్సెప్ట్స్, బట్ కొద్దిగా మనకు అవేర్నెస్ ఉంటే చాలు. దాన్ని బేస్ చేసుకొనేసి మన రెగ్యులర్ లైఫ్లో జరుగుతున్నటువంటి విషయాల్ని, ఏ విధంగా మనకు కరోనా వచ్చినప్పుడు ఏ విధంగా మెజర్స్ తీసుకున్నాం వాటిని కూడా కొంతవరకు అప్లై చేస్తే మనం ల్యాబొరేటరీకి యూజ్ చేసుకోవచ్చు. ఎందుకు శానిటైజర్ యూజ్ చేస్తాం, లైక్ దిస్ అనేటివి యూజ్ చేసుకోవచ్చు. కమింగ్ టు ది యూనిట్ 2, ఈ యూనిట్ 2 గురించి మాట్లాడితే దీనిలో ఉన్నటువంటి ఫస్ట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్, రైట్ అబౌట్ ది ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ కండిషన్స్ ఆఫ్ లామినార్ ఎయిర్ ఫ్లో యూజ్డ్ ఫర్ క్వాలిటీ అస్యూరెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ అనేసి అన్నాడు. మీకు ఎగ్జామ్లో క్యూఏ అండ్ క్యూసీ అని ఇస్తారు డైరెక్ట్గా, ఎందుకంటే ఆల్రెడీ మీకు అంత అవేర్నెస్ ఉంటుంది కాబట్టి క్యూఏ ఏంటి, క్యూసీ ఏంటి అనేది దాని గురించి రాయాలి. యాజ్ యూజువల్గా ఇక్కడ మనకు లామినార్ ఎయిర్ ఫ్లో అనేది ఏ విధంగా యూజ్ చేస్తారనే దాని గురించి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్ అబౌట్ మీడియా యూజ్డ్ ఇన్ ఫార్మస్యూటికల్ అండ్ ఫుడ్ ఇండస్ట్రీస్ అన్నాడు. ఏదైతే మీడియాస్ కొన్ని ఉన్నాయి, మనం ఏదైతే ఆర్గానిజమ్స్ గ్రో చేయడం కోసం, తర్వాత ఏదైనా ప్రొడక్టివిటీ కోసం మనం చేస్తాం. సో ఇక్కడ ఫార్మస్యూటికల్ అండ్ ఫుడ్ ఇండస్ట్రీస్లో ఏవైతే మీడియాస్ యూజ్ చేస్తున్నారో వాటి గురించి రాయనేసి చెప్తున్నారు. నెక్స్ట్ కనుక చూస్తే రైట్ స్పెషలైజ్డ్ మీడియా యూజ్డ్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్యాథోజన్స్ అన్నాడు. దెర్ ఆర్ మెనీ కైండ్స్ ఆఫ్ స్పెషలైజ్డ్ మీడియాస్ ఉన్నాయి. ఆ మీడియాస్ గురించి మనం రాయాల్సి ఉంటుంది. ఆ మీడియాస్ ఎందుకు యూజ్ చేస్తారు, ఎలాంటి ప్యాథోజన్స్ని ఐడెంటిఫికేషన్లో యూజ్ చేస్తారు అనేది రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, యాక్చువల్గా రైట్ అబౌట్ డిఫరెంట్ స్టెరిలైజేషన్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ హాట్ ఎయిర్ ఓవెన్ అండ్ ఆటోక్లేవ్ అన్నాడు. ఇక్కడ మనకు చాలా ఇచ్చున్నాడు. ఎస్పెషల్గా ఈ హాట్ ఎయిర్ ఓవెన్, ఆటోక్లేవ్ అనేది యాక్చువల్గా స్టెరిలైజేషన్ మెథడ్స్లో 1. దీంతో పాటు ఇంకా రిమైనింగ్ మెథడ్స్ కూడా ఉన్నాయి. ఇవి యాక్చువల్గా మనకు ఆటోక్లేవ్ కానీ, హాట్ ఎయిర్ ఓవెన్ కానీ, వాటి యొక్క స్ట్రక్చర్, వాటి యొక్క ప్రిన్సిపల్, వాటి యూజెస్, వాటి యొక్క అప్లికేషన్, వాటి యొక్క లిమిటేషన్స్ అన్నీ కూడా మనకు షార్ట్ అడిగే చాయిస్ అనేది ఉంది, చూసుకొని వెళ్ళండి. ఓకే, ఇంకా కమింగ్ టు ది యూనిట్ 3 ఫ్రెండ్స్, యూనిట్ 3లో ఉన్నటువంటి ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసేసి రైట్ డీటెయిల్స్ అబౌట్ సీరియల్ డైల్యూషన్ మెథడ్ యూజ్డ్ ఫర్ ఎన్యూమరేషన్ ఆఫ్ మైక్రోబ్స్ అన్నాడు. ఏ విధంగా సీరియల్ డైల్యూషన్ మెథడ్ చేస్తారు, ఏ విధంగా మైక్రోబ్స్ అనేది డైల్యూట్ చేస్తాము, ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తాం ఒక ట్యూబ్ నుంచి ఇంకో ట్యూబ్కి. చాలా సింపుల్ మెథడ్, చాలా ఇంపార్టెంట్ మెథడ్ కూడా. ఓకే,
నెక్స్ట్ కనుక చూస్తే మనం రైట్ అబౌట్ మైక్రోబియల్ క్వాలిటీ ఆఫ్ మిల్క్ బై డిఫరెంట్ మెథడ్స్ అన్నాడు. క్వాలిటీ ఆఫ్ మిల్క్ని ఏ విధంగా డిటర్మైన్ చేస్తాడు విత్ డిఫరెంట్ మెథడ్స్, ఆ మెథడ్స్ గురించి రాయండి అని చెప్తా ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ కనుక చూస్తే డిస్క్రైబ్ డిటెక్షన్ ఆఫ్ స్పెసిఫిక్ మైక్రో ఆర్గానిజం బై సాల్మోనెల్లా షిజెల్లా అగార్ అండ్ మ్యానిటాల్ సాల్ట్ అగార్. ఇది యాక్చువల్గా ఏంటంటే మీడియాస్ ఇవి కూడా సాల్మోనెల్లా షిజెల్లా అగార్ కానీ మ్యానిటాల్ సాల్ట్ అగార్ కానీ వీటి గురించి ఏ విధంగా యూజ్ చేస్తారు, ఏ విధంగా మైక్రో ఆర్గానిజంని డిటెక్ట్ చేస్తారు, స్పెసిఫిక్ మైక్రో ఆర్గానిజమ్స్ ఏంటి అనే దాని గురించి రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, డిస్క్రైబ్ డిటెక్షన్ ఆఫ్ స్పెసిఫిక్ మైక్రో ఆర్గానిజం బై మెకాంకీ అగార్ అండ్ ఈఎంబి అగార్ ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్ యాజ్ యూజువల్ మెకాంకీ అగార్ అండ్ ఈఎంబి అగార్ కూడా స్పెషలైజ్డ్ అగార్స్ ఫర్ డిటెక్షన్ ఆఫ్ స్పెసిఫిక్ మైక్రో ఆర్గానిజమ్స్. సో యూ హ్యావ్ టు రైట్ ఇట్ అండ్ నోట్ ఇట్ డౌన్. ఓకే, అండ్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ యూనిట్, రైట్ అబౌట్ ఎనీ 2 మైక్రోబియల్ కౌంటింగ్ మెథడ్స్ అన్నట్టు. యాక్చువల్గా మైక్రోబ్స్ని కౌంట్ చేసే మెథడ్స్ ఉన్నాయి మనకు. ఎనీ 2 అని ఇచ్చున్నాను, మెనీ మెథడ్స్ ఇచ్చాడు మన బుక్లో. మీకు ఏవైతే ఈజీగా ఉంటాయో అవి అట్లీస్ట్ చూసుకొని వెళ్ళండి. షార్ట్ ఆన్సర్స్లో ఈ మెథడ్స్ వచ్చే ఛాయిస్ అనేది ఉంది. ఓకే, ఇవి మనకున్నటువంటి 3 యూనిట్స్. ఇంకా నెక్స్ట్ కమింగ్ టు ది 4th యూనిట్ కనుక చూస్తే, సో 4th యూనిట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాట్ ఆర్ స్టైనింగ్ టెక్నిక్స్ యూజ్డ్ ఫర్ బ్యాక్టీరియా. యాక్చువల్గా బ్యాక్టీరియా ఐడెంటిఫై చేయడం కోసం మన గ్రామ్ స్టైనింగ్ అనే స్పెషలైజ్ స్టైనింగ్ మెథడ్స్ ఉన్నాయి, టెక్నిక్స్. వాటిని గురించి రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పిక్ చేయడం జరుగుతుంటుంది ప్రతిసారి. మనం డెఫినెట్గా ప్రతిదీ కూడా మన ఎగ్జామ్లో టచ్ అవుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేసింటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకూడదు. మీ ఎంకరేజ్మెంట్ ఉంటేనే నేను ఇలాంటి ఎన్నో వీడియోస్ చేసేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు అంతా ప్రొవైడ్ చేయడం జరుగుతుందా. నా ఛానల్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు ఈజీగా పాస్ అవ్వడమే కాదు, మంచి స్కోర్ కూడా రావాలనే ఇంటెన్షన్ నాకు ఎప్పుడు ఉంటుంది. స్టూడెంట్ ఫేవర్ ఉంటాను నేను ఎప్పుడు. సో ప్లీజ్ మీరు కూడా సపోర్ట్ చేయండి. జస్ట్ మీరు చేయాల్సింది ఏం లేదు, జస్ట్ షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ కానీ చూస్తే, రైట్ నోట్ ఆన్ న్యూక్లిక్ యాసిడ్ ప్రోబ్స్ అండ్ అప్లికేషన్స్. యాక్చువల్గా న్యూక్లిక్ యాసిడ్ ప్రోబ్స్ని ప్రిపేర్ చేస్తారు, వాటి యొక్క అప్లికేషన్స్ డిఫరెంట్ ఆస్పెక్ట్లో యూజ్ చేస్తారు. యాజ్ యూజువల్గా దీని గురించి రాయాలి. రైట్ అబౌట్ రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ ప్రిపరేషన్ అండ్ లేబులింగ్ అన్నాడు. రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు, వాటి యొక్క లేబులింగ్ గురించి రాయాలి. రైట్ నోట్ ఆన్ రేడియోమెట్రిక్ అనాలిసిస్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్. ఏ విధంగా రేడియో ఐసోటోప్స్ని అనాలిసిస్ చేస్తారు విత్ ది హెల్ప్ ఆఫ్ రేడియోమెట్రిక్ థింగ్స్, వాటి గురించి డీటెయిల్గా చదువుకొని పోతే సరిపోతుంది. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, రైట్ నోట్ ఆన్ బయోడీజిల్ ప్రొడక్షన్. ఓకే, బయోడీజిల్ ప్రొడక్షన్. ఓకే, జస్ట్ ఈ బయోడీజిల్ ప్రొడక్షన్ ఇది లాస్ట్ పేపర్ యాక్చువల్లీ, సంథింగ్ మిస్. There is a fourth unit. No need. ఇది యాక్చువల్గా బయోడీజిల్ ప్రొడక్షన్ అనేది మనకు ఇంకో పేపర్. యాక్చువల్లీ ఇది చదవాల్సిన అవసరం లేదు, వేరే పేపర్లో ఉంటుంది. సో ఈ యూనిట్కి 4 సరిపోతాయి. నెక్స్ట్ కనుక చూస్తే యూనిట్ 5లో చూడండి ఫ్రెండ్స్. యూనిట్ 5లో ఉన్నటువంటి ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, రైట్ అబౌట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అజార్డ్ అనాలిసిస్ ఆఫ్ క్రిటికల్ కంట్రోల్ పాయింట్ అంటాడు. ఇక్కడ యాక్చువల్గా HACCP యొక్క ప్రిన్సిపల్స్ రాయండి, సింపుల్గా అడగొచ్చు. డైరెక్ట్గా లేదు అంటే సింపుల్గా ఒకే వర్డ్ HACCP గురించి రాయండి అనేసి కూడా అడగొచ్చు. కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది. రైట్ నోట్ ఆన్ మైక్రోబియల్ స్టాండర్డ్స్ ఫర్ డిఫరెంట్ ఫుడ్ అండ్ వాటర్ అన్నాడు. ఏ విధంగా ఫుడ్ అండ్ వాటర్కి మైక్రోబియల్ స్టాండర్డ్స్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు అనే దాని గురించి చదువుకొని వెళ్ళాలి. తర్వాత వాట్ ఆర్ BIS స్టాండర్డ్స్ ఫర్ కామన్ ఫుడ్స్ అన్నాడు. BIS స్టాండర్డ్స్, BIS ఆల్ మార్క్స్ ఇవి మనకు చూస్తుంటాం స్టాండర్డ్ థింగ్స్ని, వాటి గురించి రాయాలనేసి చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ ఫ్రెండ్స్, రైట్ ఓవర్వ్యూ ఆన్ లిమిటేషన్స్ ఆఫ్ అజార్డ్ అనాలిసిస్ ఆఫ్ క్రిటికల్ కంట్రోల్ పాయింట్ అనేది HACCP గురించి రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, వాట్ ఆర్ BIS స్టాండర్డ్స్ ఫర్ వాటర్. పైన ఫుడ్ అడిగినాం, వాటర్ అడిగినాను. ఇది ఎప్పుడు కూడా దేనిలో కూడా 5th యూనిట్ చాలా సింపుల్గా ఉంటుంది. ఆ సింపుల్ యూనిట్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకూడదు. డెఫినెట్గా మీరు ఏ యూనిట్స్లో నుండి ఏ క్వశ్చన్స్ రాసినా మనకి ఎన్ని మార్క్స్ ఉంటాయో అన్ని మార్క్సే వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకు ఉన్నటువంటి 5 యూనిట్స్, 5 ఇంపార్టెంట్ యూనిట్స్. దానిలో ఉన్నటువంటి పిక్ చేసినటువంటి 23 క్వశ్చన్స్ డెఫినెట్గా మీరు చదువుకొని వెళ్ళండి. 100% అయితే పాస్ అవుతారు. పాస్ అవ్వడం కాదు, మంచి స్కోర్ అయితే 50+ వస్తుంది తప్ప నార్మల్గా అయితే 50 కన్నా తక్కువ రాదు. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ and share to your friends and encourage us. Thank you.